హాయ్ అండి. ఈరోజు కజ్జికాయలు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా. చాలా క్రిస్పీగా చాలా టేస్టీ అయిన కజ్జికాయలు. దానికోసం ముందుగా ఒక 2 గ్లాసుల మైదా పిండిని బాగా జల్లించేసి పక్కన పెట్టుకోవాలి. మైదా పిండి మనం బయట నుంచి తీసుకొస్తాం కాబట్టి ఒకసారి జల్లిస్తే అందులో ఏమైనా ఉంటే అదంతా కూడా పోతుంది. జల్లించేసి మనం మంచిగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకుని దాన్ని బాగా చిన్న చిన్నగా తరిగేసి మిక్సీ పట్టేసుకుని ఆ పల్కంతటిని కూడా ఒకసారి ఒక బాండీలో నెయ్యి వేసుకుని దాంట్లో బాగా వేగించుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని ఉప్మా రవ్వను కూడా బాగా వేగించి పక్కన పెట్టుకోవాలి. ఉప్మా రవ్వ బాగా వేగిన తర్వాత ఈ కొబ్బరి తురుమంతా వేపి పెట్టాం కదా, అందులో దాన్ని వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్మా రవ్వ వేసుకుంటే మనకి కజ్జికాయలు కొబ్బరి కలిపి చాలా టేస్టీగా ఉంటుంది. అదంతా బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదా, కొంచెం జీడిపప్పుని అలాగే వేపిన శనగపప్పుని గ్రైండ్ చేసి అది కూడా మనం ఈ ఉప్మా రవ్వలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. జీడిపప్పులు వేపిన శనగపప్పు వేసుకుంటే దీనికి మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది కాబట్టి అది కూడా వేసేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కొంచెం యాలకులు కూడా పౌడర్ చేసుకుని వేసేసుకోవాలి. ఆ తర్వాత మనకి రుచికి తగ్గట్టుగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ పంచదార వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ మిక్సర్ అంతా కూడా బాగా కలుపుకోవడంలోనే మనకి కజ్జికాయలు మంచి టేస్ట్ వస్తుంది. మనకి సరిపడినంత పంచదార వేసుకుని ఆ పంచదార అంతా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న మైదా పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా పల్చగా మనం చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. తగినంత వాటర్ పోసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి అంతా కలిపేసుకుని బాగా మనం పిండిని బాగా నొక్కుతూ గట్టిగా ప్రెస్ చేస్తే మనకి కజ్జికాయలు అనేవి మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇలా బాగా మనం పిండి అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు దాని మీద ఒక తడిబట్ట వేసేసి ఒక 10 నిమిషాలు అయితే పిండిని మొత్తం ఆరనివ్వాలన్నమాట. ఇప్పుడు కొంచెం చపాతీ ముద్దలాగా చేసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని చిన్న చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలి. కొంచెం పల్చగానే ఒత్తుకోవాలి, మరి మందంగా ఒత్తుకోకుండా పల్చగా చపాతీలాగా చేసుకోవాలి. చపాతీలాగా చేసుకొని మనం కజ్జికాయలు చేసుకునేది ఉంటుంది కదా, దాంట్లో ఈ చపాతీని అయితే పెట్టేసి మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి అలాగే ఉప్మా రవ్వ ఈ స్టఫింగ్ అంతా ఉంది కదా, అదంతా కూడా అందులో వేసేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కజ్జికాయల్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని అంతా కూడా ఇలా చేత్తో తీసేసుకుని ఒక తడి బట్ట మీద మంచిగా వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే గాలికి ఆరిపోకుండా తడి బట్ట మీద మనం పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కజ్జికాయలు చేసుకోలేదు ఉంటుంది కదా, దాంతో ఇలా సింపుల్గా చేసుకుంటే మనకి చక్కగా వస్తాయి. మంచి షేప్లో అయితే వస్తాయి కజ్జికాయలు. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ బాగా వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఒకటి ఒకటి వేసుకుంటూ రెండు వైపులా కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగించుకోవాలి. చాలా చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా అయితే కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.